బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? ఫ్రెండ్ అయితే కొంచెం అంతగా నచ్చలేదు. ఎందుకని? అంటే ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు అంతే. ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు కదా. రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటుండ్రు. అంటే రాష్ట్రం మొత్తం ఇది చేస్తే రోడ్లు క్లియర్. నేను ఉన్న చోట చూపించుకుని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా. అంతటి ఒకటేసారి చేయలేం కదా, ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు. ఇదేం చిన్న విషయం కాదు కదా బ్రో. ఒకే చోట 10 రోజులు 10 చోట్ల రోడ్లు వేయచ్చు, కామన్ కాదు. ఒకటే ఏం కదా రోడ్లు 10 మంది వస్తారు కాంట్రాక్టర్లు, ఏట్లేదు. సూపర్ 6 అన్నారు లేదు, ఉచిత బస్సు అన్నారు లేదు, 3 గ్యాస్ సిలిండర్ లేదు. ఏముంది చెప్పు? జగన్ అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్ట ఎలా అమలు చేయాలని చంద్రబాబు అంటాడు. దాన్ని జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి తెస్తాం, జాబులు తెస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసమని కొంచెం ఏం బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా బ్రో. సో దానివల్ల చంద్రబాబు చేయమను అప్పులు, చంద్రబాబు అప్పులు చేయమను, జనాల్లో పెట్టమను. ఇలా అప్పులు చేసుకుంటే తర్వాత రాష్ట్రం అమ్మేలు కదా. ఎవరు వచ్చేవాడు చూసుకుంటాడు. అన్న 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు అని తేలింది. ఇప్పుడు ఇంకా పథకాలు అందుకు అమలు చేయలే. అదే అడుగుతున్నా వాళ్ళని. వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే సగానికి తప్పు, మీరే క్వశ్చన్ చేస్తున్నారు. సగానికి తగ్గిపోయినాయి కదా అప్పులు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ముస్లిం వాళ్ళకి ఇబ్బంది లేదు. పింఛను రేషన్ చూస్తున్నా కానీ డెవలప్మెంట్ గురించి ఏం డెవలప్మెంట్? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మన ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు సరే ఆగు బ్రో, నేను ఆగురా. ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు. ఇప్పుడు మన ఏపీ ఏమైనా ముంబై అయిందా? ఏపీ ఏమైనా బెంగళూరు అయిందా? ఏపీ ఏమైనా అమెరికా అయిందా? కాలేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏపీ వాళ్ళు వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, వీడికి వచ్చి జాబ్ చేసుకున్నారు. నాన్ ఐటీ ఐటీ ఏదో ఒకటి సెక్యూరిటీ ఎవరో ఒకరు. హైదరాబాదు ఏపీ వాళ్ళు లేకపోతే లేదు. అంటే డెవలప్మెంట్ అంటే విజన్ 2047 పెట్టారు కదా డెవలప్మెంట్ కోసం. 47 అప్పుడే పోటీ చేయొచ్చుగా, అప్పుడే పోటీ చేయొచ్చుగా. ఎవరు? చంద్రబాబు మనవాడా? చంద్రబాబు కొడుకు చేసేది విజన్ 47 ఎప్పుడు? ఎవరు? బ్రో నేను అడుగుతా బ్రో, 2 సంవత్సరాలు కరోనా తర్వాత కూడా జనాలకి మంచి పథకాలు ఇచ్చిండు. వాస్తవమా కదా? ప్రజల వద్ద పాలన వాస్తవమా కదా? ఏంది పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే నేను ఐమాక్స్ పోతా, నువ్వు మామూలు పోతావు. నీకు న్యాయం జరిగిందా లేదా? అందరికి ఒక టికెట్ న్యాయం జరిగిందా లేదా? జరిగింది, చాలు. ఇప్పుడు వాళ్ళెవరో బాగుపడే బదులు జనాలు బాగుపడాలి, చాలు. ఇల్లులు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, చాలా ఇచ్చిండు. అది జనం కోసం జగన్ అన్న వాస్తవం. అది వాస్తవం. విజయసాయి రెడ్డి రాజీనామాపై మీరు ఎలా? కేసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతన్ని ప్రెజర్ చేస్తుంది. సరే ఇప్పుడు తప్పుకోవచ్చు, ఏముంది? నీకు నచ్చలేదు బై జాబు, ఈ జాబ్ నచ్చకపోతే ఇంకోటి చేస్తావు. ఇప్పుడు నీకు ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్తావు? విజయసాయి రెడ్డి అప్లోవర్గా మారిపోతే జగన్ పరిస్థితి ఏంటంటారు? ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు జగన్ ఇన్ని కేసులు ఇన్ని ఉన్నాయన్న కదా. పైన ప్రభుత్వం బీజేపీదే, కింద ప్రభుత్వం కూటమిదే. ఏం చేశారు? ఇప్పుడు కేసు నిరూపించడానికి 1 రోజు చాలు, రిమాండ్ పంపించడానికి 1 రోజు చాలు. ఏం చేశారు? ఏం లేవు. అందరి మీద కేసులు ఉంటాయి, వాస్తవం. అది కేసులు అనేది రాజకీయ నాయకుడు కేసులు రాజకీయ నాయకుడు. మీరు చెప్పండి రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? కేటీఆర్ మీద లేవా? కేసీఆర్ మీద లేవా? హైయెస్ట్ కేసులు ఉంటాయి, కామన్ అవన్నీ. ఇప్పుడు నచ్చిన వాళ్ళు కేసులు పెడుతుంటారు భయ్. ఇప్పుడు నువ్వు అడిగిన నాకు నచ్చలేదు, నేను కేసు పెడతాను, ఒప్పుకుంటా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉంది కదా. ఏం బాగుంది? నీకేం నచ్చింది? సంవత్సరం అవుతుంది కదా. 35,000 మంది మిస్సింగ్ అన్నారు. నా దగ్గర డాటా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎడిగిపోయిండు? చెప్పండి ఆన్సర్. ఇప్పుడు తిరుపతి లడ్డు కేసు అన్నారు, యాడిపోయింది? కానీ వీళ్ళు వచ్చిన తర్వాత తిరుపతిలో అన్ని జరిగినాయి కదా. దీని మీద వీళ్ళని అడుగుతున్నా. తిరుపతిలో అన్ని జరిగినాయి కదా వీళ్ళు వచ్చిన తర్వాత. దీని మీద కూటమి ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏమైంది? ఫస్ట్ ఏముంది? పవన్ కళ్యాణ్ ఏముంది? ఏదో దీక్ష చేసిండు. ఏందని? తప్పుని క్షమించే దీక్ష ఏదో చేసిండు. ఏదో మా తెలియదు. ఏదో దీక్ష ఎందుకు చేసిండు అంటే వీళ్ళు తప్పు చేసిండా వాళ్ళు తప్పు చేసిండా? సరే తప్పు చేసిండు. అదేంది తిరుపతి లడ్డులో యానిమల్ పిగ్ యానిమల్ అది ఫ్యాట్ కలిపింది అన్నాడు. వాడేని పేరు ఆడు జబర్దస్త్ భయ్ కొవ్వు కలిసింది మొన్న చెప్పాడు కదా భయ్. వాళ్ళంతా చెప్తారు భయ్. అంటే వీళ్ళు ఏంది? ఈ చెప్పేది వీళ్ళు ఈ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు భయ్ ఇప్పుడు నన్ను
నువ్వు అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే ఏం చేస్తా? అరే బాబా నేను పక్క తీసుకోమని అడుగుతా. వాడు ఇచ్చే పథకాలు లేదు మూమెంట్. టాపిక్ డైవర్ట్ చేయాలి. తిరుపతిలో కొవ్వు కలిసింది, జబర్దస్త్ ఆర్పి రోయా తీసుకుంటూ ఇవన్నీ ఎందుకు మనకి? తిరుమల కొండ మీద ఫస్ట్ టైం బిర్యానీ దొరికింది. దాని గురించి ఎగ్ బిర్యానీ అంతే దొరుకుతుంది. కుక్క కూడా దొరుకుతుంది. గుడ్గా తాగినాడా? తిరుమల కొండ మీద మందు దొరికిందా? దొరికింది లాస్ట్ ఎలక్షన్, బిఫోర్ ఎలక్షన్.